నమస్తే. మొన్న ఢిల్లీలో అమెరికా ఎంబసీ మరియు ఇజ్రాయెల్ ఎంబసీల వైపు దూసుకెళ్తూ కొంతమంది సెక్యులర్ బీమారీ పోరగాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేశారు. పాలస్తీనా జెండాలు పట్టుకొని, పాలస్తీనా పోస్టర్లు పట్టుకొని, వీళ్ళకేం సంబంధం? పాలస్తీనా ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారంలో ఇక్కడి ఈ విద్యార్థులకు ఏం సంబంధం? ఈ దేశంలో వీళ్ళకి సమస్యలు లేవా? ఈ దేశంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయాల్సిన ఈ విద్యార్థులు పాలస్తీనా పేరుతో ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్లపై దాడికి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఢిల్లీ పోలీసులు వీళ్లకు తగిన బుద్ధి చెప్పారు. నిర్మోహమాటంగా, నిరంకుశంగా ఆ వీళ్ళ ఏదైతే ప్రదర్శన, దాడి లాంటి ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని అణచివేశారు. పాలస్తీనా జెండాలు చింపివేయడం జరిగింది. పోస్టర్లు పోలీసులు లాక్కొని తీసేయడం జరిగింది. నిర్ద్వందంగా ఇటువంటి ర్యాలీలకు దేశంలో స్థానం లేదు అని ఒక క్లియర్ కట్ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వీటిని ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ప్రోత్సహించిన ఇటువంటి వాటిని ప్రోత్సహించడం అంటే ఇరాన్పై అమెరికా దాడి చేస్తుంది, భారత ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని సోనియా గాంధీ గారు చెప్పినట్టు వీళ్ళకి నేర్పించేది వీళ్ళే. మనకేం సంబంధం? వాడు వాడి దేశ ప్రయోజనాల కోసం వాడు ఏమన్నా చేసుకుంటాడు. దాంట్లో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. దానికి మనం ఇక్కడ ఉద్యమాలు చేయడం, ఇక్కడ మనము మన ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఆ విదేశీ రాయబార కార్యాలయం ముందు ప్రదర్శనలు చేయడం అంటే మన దేశ ప్రయోజనాల కంటే కూడా ఎక్కువ వీళ్ళ ఎజెండా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళ ఎజెండా నడపడానికి బయట నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఢిల్లీ పోలీసులు చేసిన మెడిసిన్ కరెక్టే. అది ఫర్దర్గా కూడా మన హైదరాబాద్ పోలీసులు కూడా ఢిల్లీ పోలీసులాగా ప్రవర్తించి ఇటువంటి ప్రో పాలస్తీనా గ్యాంగ్లకు చెక్ పెట్టాలని మనం కోరుకున్నాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.